చాలామంది క్రైస్తవులు పరిశుద్ధాత్మ లేకుండానే బైబిల్ చదువుతుంటారు. వీళ్ళంతా చెదిరిపోయే క్రైస్తవులు. దేవుడిచ్చిన సర్వాంగ కవచాలు వీళ్ళు వాడనే వాడరు. దేవుడు తన సైనికుణ్ణి వీళ్ళ దగ్గరికి పంపాడు. ఇతని పేరు సై అంటే దేవుడు విన్నాడు. అటు చూడండి. అతన్ని చంపండి. అతన్ని చంపండి. మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మన బాణాలు వేస్ట్ అయిపోతున్నాయి. ఆగండి. దేవుని సైనికునికి ఇక్కడ ఏం పని? మనం భయపడాల్సిన అవసరం లేదు. మన క్రిస్టియన్స్ వాడిని వెళ్ళగొడతారు. ఫ్రెండ్స్, మీరెప్పటికీ చర్చెస్‌లో ఉండలేరు. మీరు బయటికి వెళ్లి దేవుని పని చేయాల్సిందే. ఎవరు నువ్వు? మాకెందుకు ఇవన్నీ చెప్తున్నావు? నువ్వు దేవుని సైనికునివని మాకెలా తెలుస్తుంది? నా డ్రెస్ చూడండి, దేవుడు నాకివిచ్చాడు. గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు అనే ప్రాఫెట్ల గురించి మాకు బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉన్నది. నీవొక అబద్ధ ప్రవక్తవని మేము నమ్ముతున్నాము. నేను గాదు, మీరు మీ లీడర్సే అబద్ధ ప్రవక్తలు. మీరు దేవుని బిడ్డలను చెదరగొడుతున్నారు. నీవెవరో గాని ఇప్పుడే వెళ్ళిపో. బైబిల్‌లో ఉన్న ఈ ఆయుధాలన్నీ ఎవరిచ్చారు మీకు? ఈ వరాలు ఇప్పుడేం పనిచేయవు. ఇవన్నీ దేవుడిచ్చినవే. ఇప్పుడు మాకు బైబిలే ఆయుధం. బైబిల్ ఉంటే చాలు. బైబిల్ పాపానికి, శోధనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. సాతాను గోడను కూల్చడానికి దేవుడి ఆయుధాన్ని తీసుకొస్తున్నాడు.